హలో అండి. మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు ఈ వేసవిలో పాటించే ఆహారపు అలవాటుని మనం కూడా అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ముందుగా మనం ఒక మెత్తని అన్నాన్ని తీసుకొని, వాటర్ యాడ్ చేసుకొని, ఇలా బాగా మెదుపుతూ కలుపుకుంటే దాంట్లో ఉండే గంజి సారం అంతా వాటర్‌లోకొస్తుంది. ఇప్పుడు ఇందులో గోరువెచ్చని పాలని వేసుకోండి. ఒక గ్లాస్ వరకు. మనం తీసుకునే అన్నం క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. అలానే 1 లేదా 2 డ్రాపుల వరకు పెరుగుని వేసుకోండి. ఎక్కువ వేసుకున్న పులుపొస్తుంది. చల్లదన్నం పులుపొస్తే వేడి చేస్తుందండి. మనకి సమ్మరే కాబట్టి తక్కువ తోడుతోనే మనకి చక్కగా తోడుకుంటుంది. కమ్మగా ఉంటుంది. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కలపండి. ఒకసారి బాగా కలిపాక ఓవర్ నైట్ ఇలా ఫర్మెంటేషన్‌కి వదిలేసాక మార్నింగ్ తీసి చూస్తే మనకి చక్కగా ఇలా ఫర్మెంట్ అయి ఉంటుంది. ఇందులో సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకున్నాక సర్వ్ చేసేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ చల్లదన్నం ఈజీగా రెడీ అయిపోతుంది. అన్నం మిగిలినా లేదా కావాలని చేసుకున్నా ఇలా ట్రై చేసి చూడండి.